హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు ఎయిర్ గ్రోత్ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను. నేను అదే యూజ్ చేస్తున్నాను, మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ మీకు తగులుతుందో అదే మీకు చూపిస్తున్నాను. చూడండి. ఆనియన్, కర్రీ లీవ్స్, ఉసిరికాయ, ఆవాలు, మందార పువ్వులు, మందార ఆకులు, మెంతులు, కలోజీ, వేపాకుకి ఎండగొట్టి గ్రైండర్ని కొట్టాను. ఇది ఎలోవేరా. నెక్స్ట్ కొబ్బరి నూనె, ఆవాల నూనె, కస్టర్డ్ ఆయిల్. ఇవే మనకి అవసరం ఇప్పుడు. నెక్స్ట్ వీటన్నిటిని ఒక గ్రైండరింగ్ జార్లో వేసి మొత్తం మిక్సీ కొట్టాలి. ఇట్లా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, కొంచెం కొంచెం తీసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇందులో వాటర్ అనేది ఇద్దం మిక్స్ చేయకూడదు. మీకు అవ్వకపోతే ఆయిల్ వేసి మిక్స్ చేసుకోవాలి, కానీ వాటర్ కొంచెమైనా కూడా రాదు. అంతా మిక్సీ కొట్టాలి. వాటర్ వేయకుండా మిక్సీ కొట్టాలి. నేను ఎలోవేరా వేసేటప్పుడు మొత్తం నేను మొక్కే వేసేస్తాను, లోపల జెల్ అనేది సెపరేట్ చేసి వెయ్యను. చూడండి ఇట్లా. మీరు కూడా ఇట్లా వేయాలంటే వేయచ్చు, నచ్చకపోతే ఇది స్కిప్ చేసి ఓన్లీ జెల్లేనే వేసుకోవచ్చు. కర్రీ లీవ్స్, ఉసిరికాయ, ఎలోవేరా 3 కలిపి మిక్సీ కొట్టేశాను. ఆవాలు, కలోజీ, మెంతులు ఈ 3 కలిపి మిక్సీ కొట్టాను. మందార పువ్వులు, మందార ఆకులు ఈ మొత్తానికి మిక్సీ కొట్టేశాను. ఇట్లా మిక్సీ కొడితే ఏముంటుందంటే ఇందులో ఉన్న పోషకాలన్నీ వస్తాయి. నార్మల్గా ఇట్లా ఆకులు, ఈ మందార ఆకులు ఇవి నార్మల్గా వేసేసామనుకో, అందులో లోపల ఉన్న జెల్ అనేది ఆయిల్ మిక్స్ కాదు, అందులో ఉన్న పోషకాలన్నీ ఆయిల్లో మిక్స్ అవ్వదు. కొంతమంది అట్లనే చేస్తారు, బట్ నేనైతే ఇలా మిక్సీ కొట్టుకుంటాను. కొంచెం లాంగ్ ప్రాసెస్ అయినా సరే మంచిగా ఆయిల్ ప్రిపేర్ అవ్వాలి. గ్యాస్ ఆన్ చేసా. కళాయి మాత్రం ఐరన్దే ఉండాలి, ఇనుముదే ఉండాలి. స్టీల్ ఇలాంటివన్నీ నడవవు, ఓన్లీ ఐరన్దే ఉండాలి. దీంట్లో ఫస్ట్ కొబ్బరి నూనె. మేము పారాషూట్ కెమికల్ ఆయిల్ నేను యూజ్ చేయను, ఇది ప్యూర్ కోకోనట్ ఆయిల్ అండి. ఏది కొంచెమైనా వేస్ట్ కాకుండా చేయాలి, నేనైతే అట్లానే చేస్తాను. కొంచెమైనా వేస్ట్ చేయను నేను. మీరు నాలాగేనా, వేస్ట్ చేయకుండా చేస్తారా అనేది మీరు కామెంట్లో చెప్పండి. ఆవాల నూనె, మస్టర్డ్ ఆయిల్, ఆయుధం, కస్టర్డ్ ఆయిల్,
ఇది స్లోలో చేసుకోవాలి, హై ఫ్లేమ్లో చేయొద్దు. 1 బై 1 యాడ్ చేస్తున్నాను. మందార పువ్వులు, మందార ఆకులు మిక్స్ చేసినవి ఇది. అలోవెరా, కర్రీ లీవ్స్, ఉసిరికాయ, ఈ 3 మిక్స్ కొట్టింది ఇది. ఆనియన్ కూడా కలిపి కొట్టాను. ఇది వేపాకు గుండ, వేపాకు పౌడర్ వేసేసాను. నెక్స్ట్ ఆవాలు, మెంతులు, కలౌజీ, ఈ 3 మిక్సీ కొట్టేసాను. నేను అన్నీ మిక్సీ కొట్టే వేస్తాను, మంచిగా ఆయిల్ ప్రిపేర్ అవ్వాలని. మీకు కూడా ఇదే సజెస్ట్ చేస్తాను, ఇట్లానే చెయ్యాలని. చూడండి ఇది ఇట్లా వస్తుంది, ఎందుకంటే మిక్సీ కొడితే దీంట్లో ఉన్న ఆయిల్ కూడా బయటకు వస్తుంది. చూడండి ఇది పౌడర్ లాగా ఉండదు, లోపల ఆయిల్ లాగా వస్తుంది. చూడండి చూడండి ఇది మీడియం స్లోలో పెట్టాను. ఒక్కసారి చూడండి, స్లోలో పెట్టాను. హై ఫ్లేమ్లో ఇది తయారవ్వదండి. ఇట్లా కలుపుతూ ఉండాలి. ఇది 1 అవర్ పైగా అవుతుంది. పెట్టి 1 అవర్ 2 అవర్స్ ఇట్లా కుక్ చేసుకోవాలి. మంచి విధానంగా ఇట్లా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 2 అవర్స్ ఇట్లానే ఉంచాలి. దీని కలర్ ఏది ఉంది కదా, ఆయిల్ కలర్ అనేది చేంజెస్ అవుతుంది. చేంజ్ అయినాక అట్లా గ్యాస్ కట్టేయాలి. కట్టినాక మీకు చూపిస్తున్నాను నెక్స్ట్. ఇలానే కలుపుతూ ఉండాలి. మినిమం 2 అవర్స్ ఉండాలి. 2 అవర్స్ తర్వాత దీని కలర్ అనేది చేంజ్ అవుతుంది. మీకు 2 అవర్స్ తర్వాత ఎట్లా రెడీ అవుతుందో మీకే చూపిస్తాను, మీరు చూడండి. ఓకేనా? చూస్తున్నారా, ఆయిల్ అంతా పైకి వస్తుంది, ఇంగ్రీడియంట్స్ అంతా మొత్తం కిందకి పోతుంది. చూడండి కలర్ కూడా చూడండి ఎట్లా చేంజ్ అవుతుందో. ఆయిల్ పైకి తేలుతుంది, ఇంగ్రీడియంట్స్ అంతా కిందకి పోతుంది. చూడండి ఇలా కలుపుతూ ఉండాలి, లేకపోతే కిందకి అంటుతుంది. చూడండి ఎట్లా ప్రిపేర్ అయిందో, కలర్ అనేది చూడండి. ఇట్లా స్టవ్ కట్టేయాలి. కట్టి నైట్ అల్లా ఒక దగ్గర ఒక సైడ్ చేసి నైట్ అల్లా ఒక దగ్గర ఉంచుకోవాలి. ఇలా కవర్ చేసుకొని ఒక నైట్ అల్లా ఇట్లా విడిచిపెట్టాలి. పొద్దున లేచి ఎట్లా రెడీ అవుతుందో మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. నేను ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది నైట్ అల్లా అలా
ఒక కార్నర్కి పెట్టేసి ఉంచేసాము. ఇప్పుడు దీనికి ఇట్లా రెడీ అయింది చూడండి. దీనికి మనం స్ట్రెయిన్ చేయాలి స్ట్రెయినర్తో కాకపోయింది అనుకో క్లాత్తో చేసుకోవచ్చు. చూడండి స్ట్రెయిన్ చేశాను, క్లాత్తో స్ట్రెయిన్ చేశాను. చూడండి మొత్తం ఎట్లా వచ్చిందో. దీనిది జిగురు అనేది పడుతుంది. చూడండి ఎట్లా వచ్చిందో. మొత్తం స్ట్రెయిన్ చేశాను చూడండి. మొత్తం నేచురల్ ప్యూర్ కోకోనట్ ఆయిల్తో చేసాం చూడండి. హెయిర్ గ్రోత్కి హెయిర్ ఫాల్ అనేది ఉండదు, హెయిర్ గ్రోత్ అవుతుంది, హెయిర్ కూడా బ్లాక్ అనేది ఉంటుంది. చూడండి కలర్. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి ఎట్లా అప్లై చేయాలో అది కూడా మీకు షార్ట్ కావాలంటే అది కూడా వీడియో చేసి మీకు షార్ట్లో పంపిస్తాను, ఒకసారి చూడండి. బాయ్.